ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ, ఎందుకైనా మంచిది నువ్వు రాత్రిళ్ళు పడుకోకుండా ఉండాలి. ఎందుకు? నువ్వు నిద్రపోతే నిన్ను కూడా పెద్ద మరదల వాళ్ళు అమ్మవారి గుడికి తీసుకెళ్లి నాటుపసరు పోస్తారని డౌట్గా ఉంది. నీకెందుకలా అనిపించింది? అరే పావనమూర్తి మావయ్య అందరూ తెలిసేలాగా తాగితే నువ్వు ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు ఫారెన్ బ్రాండ్స్ వాడుతూ ఉంటావు కదా మమ్మీ. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ తెలియదు కదరా. అవును మమ్మీ. అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నాతో కూడా డిస్కస్ చేయొద్దు. సరే అయితే గుడ్ నైట్. రే, ఆ నైనితో విక్రాంత్ చేతులు కలిపాడ్రా. అరే ఎందుకు మమ్మీ? ఓ, చపాతీ పిండి ఎక్కువ తడిపారా? పెద్ద మరదలికి సాయం పట్టాడేమో కదా. ఇడియట్. మ్యాటరే కాదు, మాటలు కూడా అర్థం కావా నీకు? అరే నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి కదా. దురంధర గదిలో పావనమూర్తి లేనప్పుడు అక్కడి నుండి ఇంకెవరిని తీసుకెళ్తారు? మావయ్య లేడు కాబట్టే తింగరి హాసిని ఎత్తుకెళ్లారు, మనం అడ్డుకున్నాం. ఒకవేళ హాసిని గనక ఆ గదిలోకి వెళ్ళకపోతే ఇంకొకరిని ఎత్తుకుని పోయేవాళ్ళు. ఎవరిని? అదే ఎవరిని? అరే నాకు తెలిస్తే నీతో చెప్పనా మమ్మీ? తెలుసుకోవాలంటున్నాను. విక్రాంత్, నైని ఇద్దరూ అబద్ధం చెప్పారని నాకు అనిపిస్తోంది. కానీ పావనమూర్తిని కాకుండా ఇంకెవరిని తీసుకెళ్లాలనుకుని ఉంటారో అన్నది తెలియడం లేదు. త్రినేత్రిని అనుకుంటా. నీ మోహం. త్రినేత్రినే నైనిలా నటిస్తోందని చెప్తే అర్థం కాదా? యూజ్లెస్ ఫెలో. అరే తిట్టకు మమ్మీ. అయితే నైనినే తీసుకెళ్తున్నారేమో. రేయ్, నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? కొంచెం కూడా ఆలోచించవా? నైనే లేదు అని తన ప్లేస్లోకి దేవీపురం పిల్ల వచ్చిందని చెప్తే పిచ్చివాళ్లా మాట్లాడతావెందుకు? వెయిట్ 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 మమ్మీ, ఇదంతా కాదు గాని ఇప్పుడే నేను బయలుదేరుతాను. ఎక్కడికి? దేవీపురానికి. ఎందుకు? అక్కడ త్రినేత్రి ఉందా లేదా అని చూసొస్తావా? నాకసలు బ్రెయినే లేదన్నట్టు మాట్లాడకు మమ్మీ. త్రినేత్రి ఉంటే వాళ్ళ బామ్మ నా మనవరాల్ని ఎక్కడైనా చూశారా అని ఎందుకు అడుగుతుంది? కరెక్టే. అందుకనే ఇప్పుడే బయలుదేరి రేపు ఉదయం 9 గంటల లోపు బామ్మ ఫ్యామిలీని ఇక్కడ ఉంచుతాను. బాయ్. ఐఎమ్ సారీ వదిన, ప్లాన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. ఇందులో మీ తప్పే ఉంది విక్రాంత్ బాబు. ఇంకా మన అదృష్టం బాగుందనుకోవాలి. హాసినక్క పిన్ని గదిలోకి వెళ్ళినా పక్కనే ఉన్న నా శరీరాన్ని చూడలేదు. చూసుంటే పెద్దొదినికి హార్ట్ అటాక్ వచ్చేదో, మనకి గుండెపోటు వచ్చేలా చేసేదో. చిట్టి, నేను చెప్పానా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారని? మీ ఆయనతో ఉన్నావనుకున్నాను. మా ఆయనతో ఉన్నావా అక్క? ఆఫీస్ పని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడా? ఈ టైంలోనా? చిట్టి, అదేం కిరాణా కొట్టు కాదు. 9ంటికి మూసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడానికి 24 గంటలు నాన్ స్టాప్ గా పనిచేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అన్ని 100 కోట్ల వ్యాపారాన్ని నడిపించే మిమ్మల్ని నమ్ముకొని మా ఆయన ఉన్నా చలికి వేసుకోవడానికి 2 కోట్లు కూడా లేవు. దాందే ఉంది, రేపే నేను ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను. తనంటుంది డబ్బు గురించి వదినా. ఐ సీ. ఎందుకొచ్చావు చెల్లి? ఏదైనా పనుందా? డిస్టర్బ్ చేశానాక? విషయం ఏంటో చెప్పు ముందు. పావనమూర్తి బాబాయ్ ఇంటికే రాలేదు. మీరేమో అమ్మవారి గుడికి తీసుకెళ్లాలని, నాటు వైద్యం చేయించాలని ప్లాన్ చేశామని అలా ఎలా చెప్తారు? అవును కదా చెల్లి,
చిట్టి భలే లాజిక్గా అడిగింది. ఉన్నాడనుకుని గదిలో తాగి పడున్న మావయ్యని ఎత్తుకెళ్లాలనుకున్నాం. ఉన్నాడనుకోవడం, అది కూడా తాగేసి ఉంటాడని ఖచ్చితంగా అనుకోవడం అంటే ఎక్కడో తేడా కొట్టడం లేదా? నువ్వెందుకు అనుమానంగా ఆలోచిస్తున్నావు సుమన? పోనీ హాసినక్కడిగితే కరెక్ట్గా చెప్తారా? ఆ, ఒక్క నిమిషం చిట్టి. చెల్లి, దురంధర పిన్నికైనా ఈ ప్లాన్ తెలుసా చెల్లి? చెప్పలేదు. ఎందుకు? భర్త మీద జాలిపడి ప్లాన్ అంతా పాడు చేస్తుందని. ఆల్ రైట్, బానే ఉంది. బాబాయ్ తాగి పడిపోయినప్పుడు లైట్లు ఆఫ్ చేసి మరి ఎందుకు తీసుకువెళ్లాలనుకున్నారు? హే, పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావా? సరదాగా అడిగిందని అంతే తమాషాగా ఆన్సర్ ఇవ్వండి విక్రాంత్. లైట్స్ ఆన్ చేస్తే పడుకున్న పిన్ని లేస్తుందనుకున్నాము. పిన్ని కూడా ఇంట్లో లేదు. ఉందనుకున్నాం. అన్నీ మీరే అనుకుని పెద్ద బొట్టమని కూడా ఆ టైంకి రమ్మన్నారా? బాబాయ్ పిన్ని ఇద్దరు ఇంట్లో ఉన్నారా లేదా అని కూడా చూడకుండా ఎలా ప్లాన్ చేస్తారు? చెల్లి అంత సిల్లీగా చేయదు కదా. ఎవరికీ చెప్పకూడదని అనుకోవడమే పొరపాటయిందక్క. నీకైనా చెప్పాల్సింది. మీరు చెప్పకుండా చేయాలనుకున్నారు. అది తెలియక నేను దుప్పట్లో దూరిపోయాను. ఇంకా నయం, నా నోట్లో పసరు పిండించలేదు మీరు. అయినా మావయ్యకి తెలియకుండా అలాంటి పని చేయకూడదు వదినా. ఇంకొక డౌట్. మేం చూస్తామంటే తలుపు కూడా తెరవరు. మీకు రూమ్ తాళాలు ఎలా ఇచ్చారు? సరే, నువ్వే తీసుకో, గదంతా శుభ్రం చేయి. నాకేం పట్టింది? ఆ పనేదో నువ్వే చేయక్క. పనంటే చాలు తప్పించుకుంటుంది చిట్టి. బ్రో, అంతా కరెక్ట్గా ఉందంటే నయని వదిన చేత సైన్ చేయించి బిల్ పాస్ చేయిస్తాను. 40 కోట్ల రూపాయల బిల్ అది. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదులే వదిన. ఉంది విశాల్. ఏంటది? ఒకసారి అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయితే తిరిగి తెచ్చుకోవడం కష్టం. అన్ని సరిగ్గా చూసుకునే ప్రొసీడ్ అవుతున్నాం అమ్మా. డబ్బులు పోయాక సంతకాలు పెట్టింది మా నయనక్క కాదని తెలిస్తే గుండెలు బాదుకోవాల్సి వస్తుందని. నాది కాదు, అత్తయ్య అభిప్రాయం బావగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.